నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మొక్కజొన్న, దీని మొక్కజొన్న పొత్తని తెలంగాణ రాష్ట్రంలో మక్కలు అంటారు. దీంట్లో మనకి నాటు మొక్కజొన్న ఉంది, స్వీట్ కార్న్ అని ఉంది. ఈ రోజున స్వీట్ కార్న్కి డిమాండ్ ఎక్కువైపోయింది. ఈ మొక్కజొన్నలకి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే మొట్టమొదటిది మొక్కజొన్న వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఆకలి బాగా వేస్తుంది. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్సు, మలద్వారము దగ్గర చర్మము చీలటం వల్ల తీవ్రమైన నొప్పి కలిగించే ఫిషర్, అది కూడా రాకుండా నివారిస్తుంది. జీర్ణకోశంలో ఉండే జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణశక్తిని ప్రభావితం చేసి ఈ జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది మొక్కజొన్న. 2, ఇది రక్తపోటు ఉన్న వాళ్ళకి బీపీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ట్యాబ్లెట్లు వాడుతూ స్వీట్ కార్న్ తింటే చక్కటి ఉపశమనం లభిస్తుంది. 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను ఈ మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. 4, దీంట్లో ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత అనేది లేకుండా చేస్తుంది. నెలసరి సమయంలో రక్తం పోవటము, గర్భము దాల్చినప్పుడు బాలింతలకు రక్తహీనత ఉండే అవకాశం ఉంది. కనుక మహిళలకు మొక్కజొన్న వల్ల రక్తహీనత లేకుండా నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు శిశువు యొక్క పిండములో ఉండే అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు, వెన్నుపాము చక్కగా బాగా ఎదగాలంటే ఫోలిక్ యాసిడ్ అవసరం. 5, స్వీట్ కార్న్ అంటే తీయగా ఉంటుంది కదా. షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తినచ్చా లేదా అని అనుమానం. నాటు మొక్కజొన్న అయితే తీయగా ఉండదు, మరి దీని నిండా ఏమైనా షుగర్ ఉంటుందో, తినచ్చా లేదా అని అనుమానం ఉంటుంది. స్వీట్ కార్న్ తిన్నంత మాత్రాన డయాబెటీస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా దీంట్లో అమితముగా పీచు పదార్థం ఉండటం వల్ల రక్తములో షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది, షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది. 6, గర్భిణీ స్త్రీలు ఈ మొక్కజొన్న తినటం వల్ల వాళ్ళకి మలబద్ధకం ఉండదు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రక్తహీనత ఉండదు. పైగా శిశువు యొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. శిశువు యొక్క బరువు కూడా బాగా పెరుగుతుంది. మెదడు, వెన్నుపాము అవయవాల సౌష్ఠవ నిర్మాణం కూడా బాగా జరుగుతుంది. 7, దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడి రేజీకటి రాకుండా నివారిస్తుంది. 8, దీంట్లో విటమిన్లు బి కాంప్లెక్స్ సంబంధించిన థైమిన్ అనే విటమిన్ B1 ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కోపతాపాలు తక్కువగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, డిప్రెషను, కుంగుబాటు, యాంగ్జైటీ, టెన్షన్లకు దూరంగా ఉంచుతుంది. 9, చర్మం. దీంట్లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ రెండింటి ప్రభావం వల్ల చర్మం కళకళలాడుతూ మెరిసిపోతుంటుంది, నిగనిగలా మెరిసిపోతుంటుంది. ముఖం మీద మొటిమలు రావు, చర్మంపై మచ్చలు, గజ్జి, తామర, పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు రాకుండా కూడా నివారిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడటానికి మొక్కజొన్న క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
10 ఇవాళ ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా క్యాన్సర్లు. ఈ మొక్కజొన్నలో ఫైటో న్యూట్రియంట్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.